రాత్రి సమయాల్లో గంజాయి మత్తు పదార్థాలు సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాత్రి గస్తీ ముమ్మరం చేసి ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు. విజయనగరం 1 టౌన్ పోలీసులు శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టి పలువురు మీద కేసులు నమోదు చేశారు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీసులు రాత్రి గస్తీ ముమ్మరం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారు, శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు చేపడుతున్నారు. విజయనగరం 1వ పట్టణ సిఐ ఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రైల్వే స్టేషన్, సిఎంఆర్ జంక్షన్, గూడ్ షెడ్ జంక్షన్ల వద్ద ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి వేళలో ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న పలువురును అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో బయటకు రావడానికి గల కారణాలను ఆరా తీశారు. వాహన రికార్డులను పరిశీలించారు. అనంతరం వారందరినీ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించారు. మరోసారి అవసరం లేకపోయినా అర్ధరాత్రి వేళల్లో రహదారులపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అర్ధరాత్రి వేళ వేరువేరు ప్రదేశాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో రికార్డులు లేని 12 వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశామన్నారు. అలాగే 5 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 10 ఓపెన్ డ్రంక్ కేసులు నమోదు చేశామన్నారు. అదేవిధంగా 35 మందిపై న్యూసెన్స్ కేసులు నమోదు చేశామని సీఐ వెల్లడించారు. గంజాయి రవాణా చేసినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయనగరం టౌన్ లిమిట్స్ లో, ముఖ్యంగా 1 టౌన్ లిమిట్స్ లో ఈ రైల్వే స్టేషన్, క్లాక్ టవర్, మయూరి జంక్షన్ ఇంటి కొన్ని జంక్షన్స్ లో ఉన్నాయండి. సిఎంఆర్ అండ్ గూడ్ షెడ్ జంక్షన్ లోని ఎక్కువ మంది యూత్ 11 తర్వాత తిరుగుతున్నారు. వాళ్ళు తిరగడం వల్ల ఇక్కడ ఈ టిఫిన్స్ కి రైల్వే స్టేషన్ దగ్గర టిఫిన్ సెంటర్ కి రావడం చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతున్నాయి. కొంతమంది ఆల్కహాల్ కన్జంప్షన్ చేసి కూడా ఈ రోడ్ల మీద తిరుగుతున్నారు వితౌట్ ఎనీ వర్క్. అంటే ఏదో జాబ్ చేసిన వాళ్ళు, లేకపోతే ట్రావెలింగ్ చేసిన వాళ్ళు, లేకపోతే బిజినెస్ చేసిన వాళ్ళు షాప్స్ క్లోజ్ చేసుకుని వెళ్ళడం కాకుండా ఆకతాయిగా చాలా మంది కుర్రాలు తిరుగుతున్నారు. అందుకని అన్ని వెహికల్స్ కూడా ఆఫ్టర్ 10:30 తర్వాత అన్ని వెహికల్స్ కూడా అన్ని షాప్స్ క్లోజ్ చేయించి, అదే విధంగా ఎవరెవరో వెహికల్స్ మీద తిరుగుతున్న వాళ్ళందరినీ స్టాప్ చేయించి సఫిషియెంట్ రీజన్ ఉండి, కరెక్ట్ రీజన్ ఉంటే పంపిస్తున్నాము. అదర్వైజ్ ఖాళీగా తిరుగుతుంటే వాళ్ళ స్టేషన్ తీసుకెళ్లి వెరిఫై చేసి అప్పుడు పంపిస్తున్నాం. ఇలాగా ఒకవేళ ఏమైనా 11 తర్వాత కన్నా తిరిగి ఏమైనా న్యూసెన్స్ చేస్తే టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద బుక్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికీ డ్రంకన్ లోని తర్వాత ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వాళ్ళని సుమారు ఒక 15 మెంబర్స్ దాకా ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాము. ఇప్పుడు లాస్ట్ 1.5 అవర్ నుంచి రిమైనింగ్ సెర్చ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇదిలాగా ర్యాండమ్ గా సర్ప్రైజ్ గా ఒక్కొక్క సెంటర్ లో ఒక్కొక్క రోజు కంటిన్యూ చేస్తాము. గాంజా కన్జంప్షన్ ఏదైనా చేసినా, లేకపోతే గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేసినా ఈ వెహికల్స్ లో కూడా ఇది కూడా కంట్రోల్ అవుతుంది. అదే విధంగా మేము వాళ్ళు పట్టుకున్నప్పుడు ఏదైనా ఇలా ఇంటాక్సికేషన్ లో ఉన్నట్టయితే తెలిస్తే వాళ్ళు కూడా మెడికల్ టెస్టులు పంపిస్తున్నాము. అదే విధంగా వెహికల్స్ కూడా తరోగా చెక్ చేస్తున్నాం. ఈవెన్ 2 వీలర్స్ డిక్కీస్ చెక్ చేస్తున్నాము, ట్యాంక్ కవర్స్ చెక్ చేస్తున్నాము. ఇంకెక్కడైనా ట్రాన్స్పోర్టేషన్ చేస్తారేమంటే సస్పిషియస్ ఉంటే పాకెట్స్ అవి కూడా చెక్ చేస్తున్నాం. ఎవరైనా కన్జంప్షన్ చేసి లేకపోతే ఇక్కడ ఏదైనా న్యూసెన్స్ చేసినా వాళ్ళని కూడా కస్టడీలో తీసుకుంటున్నాము. వెరిఫై చేసుకుని దానికి ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్ చూసుకుని వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేస్తున్నాం.